అయిపోయిన కప్పు నేను చూస్తున్నావు, పడేసేయి, బయలుదేరదాం. నేను పడేను, దాచుకుంటాను. ఎందుకు? మనిద్దరం కలిసి తిన్న ఐస్ క్రీమ్ కదా, మెమరీగా దాచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. మీతో ఇలా లేట్ నైట్ స్పెండ్ చేయడం, కలిసి ఐస్ క్రీమ్ తినడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. కమాన్ పల్లవి, ఇది చాలా సింపుల్ విషయం, ఓవర్గా ఫీల్ అవ్వద్దు. మీ మగవాళ్ళకి అన్నీ సింపులే, కానీ మా అమ్మాయిలకి నచ్చిన వాళ్ళతో చేసే చిన్న చిన్న పనులు కూడా థ్రిల్లింగ్ గా ఉంటాయి. సరే బయలుదేరదాం. ఈ నైట్ ఇంత ఫాస్ట్గా గడిచిపోయినందుకు బాధగా ఉన్నా, ఎక్కువ కాలం నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చినందుకు థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్. ఇలాంటి జ్ఞాపకాలు నాకు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? కాలు బెణికింది కిరణ్ గారు. నడవగలవా? కాదు, నా వల్ల కావట్లేదు. సరే పద. నా వల్ల కావడం లేదు, అడుగు వేయలేకపోతున్నాను. సరే రా. ఓకేనా? ఈ ఫోటో మీదే. నేనే పెట్టాను. అది తెలుస్తుంది, నీ బెడ్రూమ్లో ఉందేంటని. దేవుడి గదిలో దేవుళ్ళ ఫోటోలు భక్తితో పెడతారు. అభిమానించే హీరోల ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకుంటారు. ఉదయాన్నే లేచి దేవుణ్ణి చూస్తే మంచి జరుగుతుంది. నాకు మిమ్మల్ని చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. నేనేం దేవుణ్ణి కాదు, అండ్ మోర్ ఓవర్ నాకు పెళ్ళయింది. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇందులో తప్పేముంది? నేనేం మిమ్మల్ని పెళ్లి చేసుకోమనడం లేదు, అభిమానిగా ఆరాధిస్తున్నాను. ఒక ఫ్యాన్గా మిమ్మల్ని పూజిస్తున్నాను. అందుకే మీ ఫోటో పెట్టుకున్నాను. నా ఫస్ట్ లవ్ బ్రేకప్ తర్వాత నా జీవితం అంతా శూన్యమైపోయింది. ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తెలియని చీకటి. ఆ పరిస్థితుల్లో నాకు ఆశాకిరణంలా కనిపించింది మీరే కిరణ్ గారు. మీ మాట, పాట, మంచితనం అన్నీ నన్ను మీ ఫ్యాన్గా మారేలా చేశాయి. మీతో ఉంటే నా లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండదన్నంత నమ్మకం పుట్టింది. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు ఎలాగో లేదని తెలిసి
కనీసం ఒక ఫ్రెండ్లా అయినా మీతో బ్రతకాలనిపించింది. మీ మీద నేను పెంచుకున్నది ప్రేమ కాదు, అంతకు మించిన అద్భుతం. మీకోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడని నమ్మకం. ఐ లవ్ యూ కిరణ్ గారు. పల్లవి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎన్నాళ్ళు మనసులో దాచుకున్న నిజం ఇప్పుడు బయటకొచ్చింది. మీ మనసులో నాకు చోటు ఉండదని తెలుసు. మీరు నన్ను ప్రేమించకపోయినా మిమ్మల్ని ప్రేమించడం ఒక వరంగా భావిస్తాను. ఈ జన్మకి మీకు దగ్గరయ్యే అవకాశం కోసం ఎప్పుడూ ఆశగా చూస్తూ ఉంటాను. సాధ్యం కాకపోతే కనీసం మిమ్మల్ని ఆరాధిస్తూ అభిమానిగా మిగిలిపోతాను. ఎప్పుడో తాగిన మందు నీకు ఇప్పుడు పనిచేస్తున్నట్టుంది. అసలు ఏమైంది నీకు? నీ మనసులో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయని, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి పాటకి పల్లవి కొత్తగా ఉన్నట్టు మనసు లోతుల్లో మాట చెప్తూ ఉంటే మీకు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని ఫీలింగ్స్ మనసులో దాచుకుంటేనే మంచిది. నచ్చిన మనిషిని ఆరాధించడం, అభిమానించడం వరకు ఓకే, కానీ ఇలా సొంతం చేసుకోవాలనే ఊహల్లో బతకడం కరెక్ట్ కాదు. సర్లే కానీ ఆ ఫోటో తీసి ఎవరన్నా చూస్తే బాగోదు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నా బెడ్రూమ్లోకి వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ మీరే. మీరు నా పక్కన లేకపోయినా నా కళ్ళెదురుగా ఈ ఫోటో ఉండడం వల్ల నిద్ర పట్టకపోయినా, నిద్రలో మెలకు వచ్చినా మిమ్మల్నే చూస్తూ రిలాక్స్ అవుతాను. ఆ ఫీల్ నాకు బాగుంటుంది. దయచేసి నన్ను రిస్ట్రిక్ట్ చేయకండి. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. అయినా మంచి చెడులు తెలియని చిన్నపిల్లవేం కాదు. నా కెరీర్కి హెల్ప్ చేసినందుకు నీ మీద నాకెప్పుడూ గౌరవం, కృతజ్ఞత ఉంటాయి. అంతకు మించి వేరే ఏ ఫీలింగ్స్ ఉండవు, పుట్టవు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది, బయలుదేరుతా. కిరణ్ గారు, ఈ టైంలో ఒంటరిగా కారు డ్రైవ్ చేయడం సేఫ్ కాదేమో. ఇక్కడే పడుకోవచ్చు కదా. స్టూడియో నుంచి ఇక్కడికి నిన్ను సేఫ్గా తీసుకొచ్చాను. ఒక్కడిని ఇంటికి వెళ్ళలేనా? వెళ్తాను. అంతేనా? నేనేమైనా చేస్తానని భయపడుతున్నారా? నేను వెళ్తానంటుంది నీ మీద భయంతో కాదు, నా భార్య మీద ప్రేమతో. పాపం, నేను ఎప్పుడొస్తానా అని నా కోసమే ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. నా మనసు మారాలని నీతో పార్టీకి పంపించిన నా దేవతని ఒంటరిగా వదిలేలేను. ఆ ఫోటో తీసేయి. నేనే పిచ్చిదాన్ని అనుకుంటే వీడు పెళ్ళం విషయంలో నాకన్నా పిచ్చోళ్ళ ఉన్నాడు. రూమ్కి తీసుకొచ్చి ఫోటో చూపించి ప్రేమగా సెంటిమెంటల్ డ్రామా ఆడిన కిరణ్ మనసు కరగలేదంటే ఇంకెన్ని ప్లాన్లు వెయ్యాలో, ఇంకెంత కష్టపడాలో. కిరణ్, ఈ రోజు మిస్ అయినా నిన్ను మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను. ఆయన పార్టీకి వెళ్ళారు కాబట్టి నాకు పాటలు రాయడానికి ఈ మాత్రం ప్రైవసీ దొరికింది.
ప్రశాంతంగా రాయాల్సిన పాటల్ని కంగారుగా టెన్షన్ పడుతూ రాయాల్సి వస్తుంది. మాట తప్పిన నిజం చెప్దామంటే ఆయన మూడ్ బాగాలేదు. ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయంతో దాయాల్సి వస్తుంది. హాయ్ ఉషా. పల్లవి, పార్టీ అయిపోయిందా? ఇప్పుడేంటి, పార్టీ అయిపోయి చాలాసేపు అయ్యింది. అవునా, మరి ఆయన ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉన్నారు. మీ ఇంట్లోనా? పార్టీ స్టూడియోలో అని చెప్పావు కదా. స్టూడియోలో పార్టీ అయ్యాక ఇద్దరం మా ఇంటికి వచ్చాం. మాటల్లో పడి టైం మర్చిపోయాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఉషా మీకోసం వెయిట్ చేస్తుందని చెప్తే ఇప్పుడే బయలుదేరారు. సారీ ఉషా. సారీయా? ఎందుకు? నాతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే కిరణ్ గారి మూడ్ మారుతుందని నేను కూడా ఆ మాటలు వింటూ ఉండిపోయాను. అందుకే లేట్ అయింది. ఏమనుకోకు. పర్లేదులే, ఏదో తప్పు చేసినట్టు దీనికే సారీ ఎందుకు? తప్పు జరిగింది ఉషా. తప్పా? ఏంటది? అదే, భార్య ప్రేమగా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఆలస్యంగా పంపడం తప్పే కదా. ఆయన పార్టీకి పంపింది, ఇప్పటి వరకు నీతో మాట్లాడింది అంతా మూడ్ మారాలనే కదా. ఇందులో తప్పనుకోవడానికి ఏమీ లేదు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఉషా. నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన సిస్టర్వి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇదేంటి, ఇందక్కడి వరకు బాగానే ఉన్నాను కదా. సడన్గా ఇంటికి రాగానే మత్తుతో ఊపేస్తున్నట్టుంది. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఊషకు తెలిస్తే బాధపడుతుంది. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. స్టడీ. అమ్మో, ఆయన వచ్చినట్టున్నారు. హలో. ఎంతసేపు డోర్ ఓపెన్ చేయకపోతే నిద్రపోతున్నావేమో అనుకున్నాను. థ్యాంక్స్. స్టడీ. ఏంటి అలా చూస్తున్నావు? మీరు తాగొచ్చారా? ఎలా తెలిసింది? నేను నార్మల్గానే ఉన్నాను కదా, తేడా ఏం లేదే. తేడా నాకు తెలుస్తుంది. సారీ ఉషా, తాగకూడదు అనుకున్నాను, కానీ అందరూ బలవంతం చేసేసరికి తప్పలేదు. కొంచెమే తాగాను. కొంచెమో ఎక్కువ, ఇది ఇక్కడితో ఆగిపోతేనే మంచిది. అలవాటుగా మారకూడదని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మారదు. నా మీద నాకు కంట్రోల్ ఉంది. అందుకే తాగినా కూడా సేఫ్గా స్టూడియో నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. అంటే ఇప్పటి వరకు స్టూడియోలోనే ఉన్నారా? తాగి ఒంటరిగా ఉన్న నాతో టైం గడిపారని తెలిస్తే
ఎంత మంచి మనిషి అయినా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అవును, అక్కడి నుంచి వస్తున్నాను. స్టూడియో నుంచా? సేమ్ స్టూడియో, అక్కడి నుంచి వస్తున్నాను. స్టూడియోలో పార్టీ అయ్యాక ఇద్దరం మా ఇంటికి వచ్చాం. మాటల్లో పడి టైం మర్చిపోయాం. సరే రండి, భోజనం వడ్డిస్తాను. అమ్మమ్మమ్మమ్మ, భోజనం నా వాళ్ళు కాదు, ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. ఐస్ క్రీమా? ఆఫీస్లో పార్టీలో ఐస్ క్రీమ్ కూడా ఉంటుందా? ఏదైనా ఉంటుంది, మన పార్టీ మన ఇష్టం. మన పార్టీ ఏంటి? ఇది పల్లవి పార్టీ కదా. అదేలే, పల్లవి పరాయి మనిషి కాదు కదా, మన మనిషే కాబట్టి అలా అన్నాను. గుడ్ నైట్. ఈరోజు చాలా అందంగా ఉన్నాం. ప్లీజ్ దగ్గరికి రాకండి, నాకు ఆ స్మెల్ ఇబ్బందిగా ఉంది. కొత్త కదా, అలాగే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ పెగ్కి నేను కూడా ఇబ్బంది పడ్డాను, కానీ పల్లవి చాలా బాగా మాట్లాడి నన్ను ఇన్స్పైర్ చేసింది. ఇన్స్పైర్ దేనికి? తాగడానికా? కాదు, ఒక జీవిత సత్యం చెప్పింది. మన జీవితంలో ప్రతిరోజు అందంగా ఉండాలంటే బోర్ కొట్టే పాతవి వదిలేయాలి, థ్రిల్ని పెంచే కొత్తవి అలవాటు చేసుకోవాలి, అలా కొన్ని చేర్చుకోవాలని. ప్లీజ్. ఓకే. నాకెప్పుడు ఒకేలా ఉంటే ఇష్టం, మార్పుని ఎంత సులువుగా యాక్సెప్ట్ చేయలేను. అలా అయితే నీ లైఫ్ బోరింగ్గా ఉంటుంది. ఓకే. పల్లవి విషయంలో ఈయన ఎందుకు అబద్ధం చెప్పారు? పాటల గురించి నేను నిజం దాస్తున్నట్టే ఈయన కూడా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? పార్టీ ఫోటోలు గ్రూప్లో పెట్టారా? లవ్ యూ కిరణ్. నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ నైట్ అంటే నిన్నే. పెళ్ళా మీద ప్రేమతో పారిపోయావు కానీ లేదంటే మన జీవితాలు మారిపోయి ఉండేవి. నీ మనసులో నుండి ఉషని మైనస్ చేస్తే మిగిలేది ఈ నిషే. అందుకే రాత్రి నుండి డబుల్ గేమ్ స్టార్ట్ చేశాను. మొగుడు పెళ్ళాల మధ్య మన ఎఫెక్ట్ ఎంతుందో చెక్ చేద్దాం. ఉషా, ఉషా. ఏంటండి? ఆ ఫోన్ ఎవరో చూడు. ఏవండి? పల్లవి. లిఫ్ట్ చెయ్యి, వస్తున్నా. స్పీకర్ ఆన్ చేశాను, త్వరగా రండి. కరెక్ట్ టైంకి స్పీకర్ ఆన్ చేసావు. హాయ్ పల్లవి, గుడ్ మార్నింగ్. జస్ట్ గుడ్ కాదు, గ్రేట్ మార్నింగ్. ఎందుకు? నిన్న జరిగిన ప్రతి మూమెంట్ నేను నా జీవితంలో మర్చిపోలేను.
వాటినే తలుచుకుంటూ ఉంటే నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక్క నిమిషం. నాకేమో సారీ, మా ఆయనకి మాత్రం థ్యాంక్సా? ఉషా, నువ్వు అక్కడే ఉన్నావా? నేను లేకుండా మీ ఇద్దరు మాట్లాడుకునే సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? చచా, నీకు తెలియని సీక్రెట్స్ మా మధ్య ఏముంటాయి? కిరణ్ మూడ్ బాగాలేకపోయినా నేను పిలిస్తే పార్టీకొచ్చాడు. పార్టీ అయ్యాక క్యాబ్ దొరకకపోతే ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చాడు. కాసేపు నాతో ఫ్రీగా మాట్లాడాడు. అవన్నీ ఒక ఫ్రెండ్గా నాకు చాలా గొప్పగా అనిపించాయి. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. నువ్వేమో మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారని కాల్ చేశావు, ఈయనేమో ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చానని చెప్పారు. ఏంటి, పల్లవి నీకు కాల్ చేసిందా? మరి నాతో ఎందుకు అలా మాట్లాడింది? ఏది ఫోన్ ఇవ్వు. ఏంటి ఏంటి పల్లవి ఇది? నేను మీ ఇంటికి వచ్చిన విషయం ఉషాకి చెప్పొద్దని నాతో చెప్పి నువ్వు మాత్రం కాల్ చేసి చెప్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? మేడం, కిరణ్మయ్య గారు ఉన్నప్పుడు లాభ నష్టాలతో సంబంధం లేకుండా బోనస్లు ఇచ్చేవారు. మాట్లాడితే కిరణ్మయ్య గారు అలా చేశారు, కిరణ్మయ్య గారు ఇలా చేశారు అని మీరు మీ భజన. మేడం, మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకిచ్చే మర్యాద? కొన్నేళ్లుగా ఎక్కడా ఏ ఆటంకం లేకుండా రన్ అయిన కంపెనీలో ఈ రోజు సమ్మె సైరన్ మోగింది. యాజమాన్యం యాజమాన్యం యాజమాన్యం. ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్ ఇంక్రిమెంట్లు లేట్ అవుతున్నాయని అడిగితే మర్యాద లేకుండా మాట్లాడి యూనియన్ ప్రెసిడెంట్ నే మేఘనా కొట్టిందట. పక్కకి తప్పుకోండి, మేము వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? మీరు చేసిన తప్పుకు సారీ చెప్పే వరకు బయటకు కదలనివ్వం. యాజమాన్యం 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 యాజమాన్యం.